హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే గోధుమ పిండి అట్టు, ఇంకా వాటర్ వేసి అయితే నానబెట్టాను. చాలా టైం పట్టేస్తుంది ఈ గోధుమ పిండి కలపడానికి. చాలా చిరాకు వస్తుంది అనమాట ఇదంతా కరిగేటప్పటికి. సో ఇంకా వాటర్ వేసి అయితే నానబెట్టాను. చూసారు కదా ఎలా సాగుతుందో. ఇంకా గోధుమ పిండి అట్టు అంటే మా హస్బెండ్కి ఫేవరెట్ అనమాట. కాకపోతే నాకు వేయడానికి అయితే చాలా విసుగొస్తుంది ఇది. ఎందుకంటే మంచిగా రావన్నమాట. ఒక్కొక్కసారి మంచిగానే వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి ఏమో ప్యానానికి అతుక్కుపోతాయి. సో అందుకే ఎక్కువగా వేయను అనమాట. ఇవాళ అయితే గోధుమ పిండి అట్టేద్దామని చెప్పేసి కలిపేసుకున్నాను. ఇంక ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకున్నాను అనమాట. ఈరోజు నా అదృష్టం చాలా బాగుందనే చెప్పాలి. అట్లయితే మంచిగా ప్యానానికి అంటుకోకుండా వచ్చేసినాయి. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. సో కొంచెం కాలడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది. సో ఎట్లయితే మా హస్బెండ్ షుగర్తో తింటారో, నేనైతే పికిల్తో తింటాను. షుగర్తో తిన్నా కూడా చాలా బాగుంటాయి, తినడానికి బాగుంటాయి, కానీ చాలా టైం టేకింగ్ అనమాట. ఎట్లు కాలడానికి టైం పడుతుంది. సో ఈ గోధుమ పిండి అట్లా ఎప్పుడు వేసినా కానీ నాకు కరోనా టైమే గుర్తొస్తుంది. ఇంకా కరోనాలో అయితే అర్ధరాత్రి 2 దాకా 3 దాకా టీవీ చూసేవారు కదా. సో నైట్ టైం ఆకలేస్తుంటే గోధుమ పిండి అట్లే అనమాట. ఇంకా అస్తమాను ఎవ్రీ 2 డేస్కి ఒకసారి గోధుమ పిండి అట్లే వేసుకునేవాళ్ళము. సో ఆ రోజులన్నీ గుర్తొస్తాయి. ఇంకా కరోనా లాక్డౌన్ టైం అయితే మళ్ళీ తిరిగి అస్సలు రాకూడదు, అది దేవుడికి అదే దండం పెట్టుకుంటాను అనమాట. అలాంటి లాక్డౌన్ టైం మళ్ళీ రాకూడదని చెప్పేసి. సో ఇంకా ఆ టైంలో అయితే అందరూ చాలా సఫర్ అయ్యారు కదా, పిల్లలు పెద్దళ్ళు అదేం తేడా ఏం లేకుండాని. సో అలాంటి రోజులైతే మళ్ళీ ఇంకెప్పుడు రాకూడదనమాట. కాకపోతే అందులో కూడా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి టైం దొరికింది. సో ఇంకెలాగూ బయటకు వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి కాబట్టి ఫ్యామిలీతో అందరూ మంచి టైం స్పెండ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. గోధుమ పిండి అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ప్యానానికి కూడా ఒక్కటి కూడా అతుక్కోకుండా భలేగా వచ్చినాయి. పిల్లలకి ఆయనకి పెట్టేశాను. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. నేనైతే పికిల్తోనే తింటాను. నాకు ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేంట్లోని షుగర్ వేసుకోవడం ఇష్టం ఉండదు. మా హస్బెండ్ ఏమో షుగర్తో తింటారనమాట, చిన్నపిల్లలు తిన్నట్టు. సో ఇంక వీళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, ఇంకా చాలా బిజీగా ఉన్నారు. ఇద్దరు ఎవరికి వాళ్ళే ఆడేసుకుంటున్నారనమాట. ఎందుకంటే అమ్మ 2 సెట్లు పంపించింది కదా గవ్వలు. సో ఇంకా ఇద్దరు చెరుకో సెట్ తీసేసుకుని ఎవరికాళ్ళు ఇండివిజువల్గా ఆడేసుకుంటున్నారు. అసలు యాక్చువల్గా అష్టాచమ్మ అంటే ఇద్దరు కలిసి ఆడుకుంటారు కదా, వీళ్ళిద్దరూ అయితే విడివిడిగా ఆడుకుంటున్నారు. ఎందుకు అంటే కలిసి ఆడుకుంటుంటే ఇద్దరికి ఫైటింగ్స్ అయిపోతున్నాయి. సో అందుకని ఇంకా విడివిడిగా ఆడుకుంటున్నారనమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇంకా మార్నింగే కొంచెం కంట్రీ డిలైట్లో వెజిటేబుల్స్ అవన్నీ ఆర్డర్ చేశారనమాట. ఇంకేమేమి వచ్చినాయో అవన్నీ చూసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మా హస్బెండ్ రెగ్యులర్గా ఆర్డర్ చేసేవేంటి అంటే పొటాటోస్, టొమాటోస్, చిల్లీస్, జింజరు, ఇంకా కొత్తిమీర, ఇవే అనమాట. రెగ్యులర్గా ఇవే ఆర్డర్ చేస్తారు. మిగిలిన మెయిన్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అంటే బెండకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు అలాంటివి, వంకాయలు, అవి మాత్రం ఆర్డర్ చేయరనమాట. ఉల్లిపాయలు కూడా ఆర్డర్ చేస్తారు. ఇంకా కీరా అని తినేస్తుంటే పిల్లలు కీరా కూడా ఆర్డర్ చేశారు. ఎందుకంటే కళ్ళ మీద పెట్టుకుంటారంట. సో అందుకనే. దాంతోపాటు ఇవాళ బీట్రూట్ కూడా ఆర్డర్ చేశారనమాట. బీట్రూట్ ఆర్డర్ చేస్తారంటే వీళ్ళైతే మాత్రం వండితే అస్సలు తినరు. సో ఎప్పుడైనా క్యారెట్ బీట్రూట్ కలిపి ఫ్రై చేసినా కానీ అస్సలు తినరు అనమాట. వీళ్ళు తినని ఇంకో వెజిటేబుల్ ఏంటి అంటే క్యాబేజ్ అనమాట అది. సో క్యాబేజ్ అయితే అస్సలు తినరు, ఫ్రై చేసినా తినరు, పప్పులో వేసినా తినరు, ఏం తినరు. కాకపోతే ఆ క్యాబేజ్ ఫ్రీగా వచ్చిందంట. సో అందుకే ఇంకా దాన్ని అయితే యాక్సెప్ట్ చేయక తప్పదనమాట. నేనైతే వెజ్ మంచూరియా చేద్దామని అనుకుంటున్నాను. సో చూడాలన్నమాట ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పేసి. ఇంకా బనానాస్ ఆర్డర్ చేశారు. ఇవైతే పచ్చిగా ఉన్నాయన్నమాట. ఇంకా రేపటికైతే మంచిగా ముగ్గుతాయి. ముగ్గిన బనానాస్ ఆర్డర్ చేస్తుంటే ఏమవుతుందంటే వెంటనే తినట్లేదు కదా పిల్లలు. సో ఇంకా పాడైపోతున్నాయి అనమాట. ఇంకా అందుకే కొంచెం పచ్చిగా ఉన్నవి వేస్తే కనుక ఒక 2 డేస్ తర్వాత మంచిగా ముగ్గుతున్నాయి. అప్పుడు ఒకటి తింటున్నారు. ఇంక ఇవాళ సండే కాబట్టి మరి సండే స్పెషల్ అంటూ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇవాళ బగారా అన్నం అనమాట, దాంట్లోకి మటన్ కర్రీ. సో బగారా అన్నం చేసే డ్యూటీ నాది, మటన్ కర్రీ చేసే డ్యూటీ అయితే మా హస్బెండ్ అనమాట. సండే వచ్చిందంటే షేర్ చేసేసుకుంటాం పనులు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు నాకు పనులు చేసుకోవడం. కాకపోతే కుకింగ్ అయితే ఆయన చేసేస్తారు, మిగిలిన క్లీనింగ్ అదంతా కూడా నేనే చేసుకోవాలన్నమాట. ఇంకా వెజిటేబుల్ కటింగ్ అంతా కూడా నేనే చేసుకోవాలి. ఇంకా నేను రూమ్స్ క్లీన్ చేయలేదన్నమాట. సో మా చిన్నోడైతే సర్ది అన్నీ క్లీన్ చేద్దాం కదా అని నేను ఆగాను. ఈ లోపల అక్కడ చీపురు చాట పెట్టుకుంటే మా చిన్నోడైతే తెగ ట్రై చేసేస్తున్నాడు రూమ్స్ క్లీన్ చేయడానికి. పాపం చెత్త అంతా చాట్లోకి ఎత్తాడా, మళ్ళీ పడిపోయిందనమాట. మళ్ళీ అదంతా దగ్గరికి తుడుచుకుంటున్నాడు. అమ్మాయిలు అయితే ఏంటి, అబ్బాయిలు అయితే ఏంటి, ఎవరైనా సరే పని చేయడం నేర్చుకోవాలి ఖచ్చితంగానే. అబ్బాయిలకు కూడా రూమ్ క్లీనింగ్, గిన్నెలు క్లీన్ చేయడం అదంతా కూడా రావాలన్నమాట. సో మీరేమంటారో కామెంట్ చేయండి. మా చిన్నోడైతే నాకు చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు, కాకపోతే నేనే వద్దంటాను. ఎందుకంటే ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తాడు కాబట్టి. ఇంకా మా అమ్మాయి చూసారు కదా మంచిగా కూర్చుని టీవీ చూస్తుంది, మా చిన్నోడు నాకమ్మ హెల్ప్ చేస్తుంటేనే. ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ కర్రీ అయితే కంప్లీట్ చేసేసారు.
ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. కొంచెం వాటర్ ఎక్కువగా ఉందని చెప్పేసి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద అయితే పెట్టామన్నమాట. ఇంకా బగారా అన్నం కూడా అయిపోయింది. సో కర్రీ అయిపోతే ఇంకా లంచ్ తినేయడమే. ఇంతకీ బగారాన్నం చూపించలేదు కదా మీకు, ఇదే అనమాట. ఇది కూడా రెడీ అయిపోయింది. నేను చేసిన బగారాన్నం అయితే చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పట్లేదు, మా హస్బెండ్ చెప్తున్నారనమాట. నువ్వు చేసిన బగారాన్నం బాగుంటుంది అని చెప్పేసి. సో ఇంకా సండే వచ్చిందంటే నలుగురం కూర్చుని టీవీలో ఏదైనా మంచి ఫుడ్ వీడియో పెట్టుకొని చూసుకుంటూ భోంచేస్తామన్నమాట. సో టీవీలో ఫుడ్ వీడియోస్ చూస్తూ లంచ్ తినడం మాకు బాగా అలవాటు అయిపోయింది. మీలో ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా మటన్ కర్రీ అయితే సూపర్ వచ్చిందనమాట. మా హస్బెండ్ చాలా బాగా చేస్తారు మటన్ కర్రీ. సో ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఐషుకు ఒక హెయిర్ ప్యాక్ కోసం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో ఐషు మార్నింగే అయితే మందారాకులు తీసుకొచ్చి నీట్గా క్లీన్ చేసేసి పెట్టిందనమాట. ఇంకా దానికి తోడు ఎన్ని మందారాకులు తీసుకున్నానో అంతా కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇంకా మొన్న అయితే గోరింటాకు కొంచెం చేతికి పెట్టుకొని మిగిలిన గోరింటాకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాం కదా. సో ఆ గోరింటాకు కూడా వేసుకుని 3 ఆకులు కలిపి పేస్ట్ లాగా చేస్తున్నాను అనమాట. మంచి హెయిర్ ప్యాక్ ఇది. హెయిర్ సాఫ్ట్గా సిల్కీగా ఉండడానికి ప్లస్ హెయిర్ ఫాల్ తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో మీ దగ్గర గోరింటాకు లేకపోయినా పర్లేదు, మందారాకు, కరివేపాకు, ఇంకా వేపాకు, నానబెట్టుకున్న మెంతులు ఇవి కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ అయితే హెయిర్కి అప్లై చేసుకుంటే వీక్లీ వన్స్ అన్నా ఇలా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే హెయిర్ బాగుంటుంది. వేపాకు కూడా వేసుకుంటే చాలా మంచిది. వేపాకు వేయడం వల్ల డాండ్రఫ్ ఉంటే కనుక కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఇదైతే మంచిగా పేస్ట్ లాగా చేసేసాను. ఒక గిన్నెలోకి తీసేసుకుని హెయిర్కి అయితే అప్లై చేసాలన్నమాట మా ఇష్యూకి. సో ఇది చూసి మా చిన్నోడు గోరింటాకు అనుకుంటున్నాడు, ఎందుకంటే మొన్న పెట్టుకున్నాడు కదా గోరింటాకు. సో అందుకనే ఇంకా ఇప్పుడైతే ఐషుకి హెయిర్ ప్యాక్ పెడతానమాట. ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా కూడా ఫస్ట్ అయితే హెయిర్ని మంచిగా చిక్కు తీసేసుకోవాలి, మంచిగా ట్యాంగిల్ ఫ్రీ చేసేసుకొని అప్పుడు హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలన్నమాట. అలా చిక్కుతోనే అస్సలు పెట్టుకోకూడదు. హెయిర్ అంతా మంచిగా చిక్కు తీసేసాను. మా ఐషుది సిల్కీ హెయిర్ కాదు, అలా అని కర్లీ హెయిర్ కూడా కాదనమాట, మధ్యస్థంగా ఉంటుంది. సో ఐషుకి అయితే మంచిగా హెయిర్ ప్యాక్ పెట్టేశాను. హెయిర్ ప్యాక్ అప్లై చేసేటప్పుడు మా చిన్నోడిని వీడియో తీసి పెట్టమంటే ఎన్ని వేషాలు వేసాడు అసలు. సో ఇంకా ఫైనల్గా హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసేసాను, కానీ మీకు వీడియో అయితే చూపించడానికి కుదరట్లేదు, ఎందుకంటే మా చిన్నోడు సరిగ్గా తీయలేదన్నమాట వీడియో. సో అందుకనే ఇంకా వీళ్ళు ఏం మూవీ చూస్తున్నారు అంటే భూల్ భులయ్యా 1 మూవీ చూస్తున్నారు. అంటే మనకి చంద్రముఖి మూవీ ఉంది కదా, సో అది హిందీలో భూల్ భులయ్యా 1 అంట. సో అది పెట్టుకొని చూస్తున్నారనమాట. 3 మూవీకి మేము థియేటర్కి వెళ్ళి చూసాం కదా, మా చిన్నోడు ఫేవరెట్, ఎన్నిసార్లు చూస్తాడో పెట్టుకుందా మూవీని. సో ఇంకా హెయిర్ ప్యాక్ అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. నా కోసం టీ పెట్టుకున్నాను, ఇంకా మిల్క్ ఉండిపోయినాయి ఫ్రిడ్జ్లోనే. సో ఇంకా మిల్క్ అయితే కాచేసుకున్నాను అనమాట, మీగడ తీసుకోవాలి కదా. సో అందుకనే మా ఇష్యూకి హెయిర్ ప్యాక్ పెట్టాను కదా, సో అందులో కొంచెం గోరింటాక్ వేసాను కదా, నా హ్యాండ్స్ అయితే రెడ్గా అయిపోయినాయి అనమాట ఆ గోరింటాక్కి. ఇంకా మా ఇష్యూ హెయిర్ ప్యాక్ కూడా ఆరిపోయింది. ఇంకా హెడ్ బాత్ కూడా చేసేసింది. చూపిస్తాను హెయిర్ ఎలా ఉందో. ఇంకా మంచిగా వచ్చిందనమాట హెయిర్ అయితే. మాకైతే మధ్య మధ్యలో వర్షాలు పడతానే ఉన్నాయి, క్లైమేట్ కూల్గా ఉంది. సో ఇంకా మా హస్బెండ్ కూడా టీ కావాలని అడిగారనమాట. సో ఇంకా నాకు ఆయనకి కలిపి టీ పెట్టేశాను. ఇంకా టీతో పాటు ఇంట్లో బూందీ ఉంది, సో బూందీ తింటున్నామన్నమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత మా ఇష్యూ హెయిర్ చూపిస్తానన్నాను కదా, సో మంచిగా సాఫ్ట్గా అయ్యింది హెయిర్ అయితే. ఇంకా రెగ్యులర్గా పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ ప్యాక్, చాలా మంచిగా ఉంటుంది అనమాట హెయిర్. దీంట్లో మనం కొంచెం వేపాకు కూడా వేసుకుంటే డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా కూడా డాండ్రఫ్ అయితే క్యూర్ అవుతుంది. కాకపోతే ఈ ఆకులన్నీ మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి హెయిర్ పెట్టాను కదా, మొత్తం ఇల్లంతా చిన్న చిన్నగా ఆకులు ఉండిపోయి అవంతా రాలిపోయిందనమాట, పౌడర్ లాగా రాలిపోయింది ఇల్లంతా కూడాని. సో ఇంకా గ్రాసరీస్ అయితే కొన్ని ఆర్డర్ చేసి ఉన్నారు. అసలు యాక్చువల్గా డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాము గ్రాసరీస్ తెచ్చుకోవడానికి, కాకపోతే అన్నీ ఉన్నాయన్నమాట, 1, 2 మాత్రం అయిపోవచ్చినాయి. సో ఇంకా 1, 2 వాటి గురించి ఇంకా అంత దూరం వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇంకా బిగ్ బాస్కెట్లో అయితే ఆర్డర్ చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా గ్రాసరీస్ వచ్చేసినాయి. ఇంకా ఈ కర్బూజా ఒకటి ఆర్డర్ చేశారు. సో మా ఫ్రిడ్జ్ అయితే ఐస్ క్యూబ్స్ అవ్వట్లేదు, ఇంకా జ్యూస్ చేసుకోవడానికి కూడా అవ్వదు. ప్లస్ ఇక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి అనమాట. స్వీట్ పొటాటోలు ఆర్డర్ చేశారు, మామిడికాయలు ఆర్డర్ చేశారనమాట. ఇంకా వాటితో పాటు టొమాటోస్, మార్నింగే చెప్పాను కదా, టొమాటోస్, ఆనియన్స్, చిల్లీస్, కొత్తిమీర, అల్లం ఇవైతే మాత్రం రెగ్యులర్గా ఆర్డర్ చేస్తూనే ఉంటారు. ఒక 5 కేజీస్ ఉల్లిపాయలు కూడా ఆర్డర్ చేశారు. ఇంకా టీ పౌడర్ కూడా ఆర్డర్ చేశారనమాట. సో ఇది నా ఫేవరెట్ టీ పౌడర్, నార్మల్గా ఉంటుంది. సారీ ఇవన్నీ బిగ్ బాస్కెట్లో కదా ఆర్డర్ చేస్తే, అమెజాన్లో ఆర్డర్ చేశారనమాట, మర్చిపోయి బిగ్ బాస్కెట్ అని చెప్పేశాను. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే మార్నింగ్ మటన్ కర్రీ ఉంది. సో ఇంకా రైస్ పెట్టేసి ఆమ్లెట్ అయితే వేసేసాను. కొంచెం బగారా అన్నం ఉందనమాట, కొంచెం బగారా అన్నం కొంచెం రైస్ పెట్టుకుని అయితే డిన్నర్ చేసేసాము.
ఈ రోజంతట్లో హైలైట్ ఏంటి అంటే మా చిన్నోడు తనంతట తానే నిద్రపోయాడు అనమాట. అది కూడా ఎర్లీ గాని. సో చూడండి ఎలా నిద్రపోతున్నాడో. ఇదే అనమాట ఈ రోజుకి హైలైట్. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.